హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి థాట్స్. ఇవాల్టి వీడియోలో మనము సన్నగా ఉండే వాళ్ళకి బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ నీట్ ఫిట్టింగ్ అనేది రాదు. బ్రష్ సైజ్ ఎక్కువ తక్కువ ఉంటే దానికి సంబంధించి మనము క్లారిటీగా డాట్స్ వేసేటప్పుడు అయితే తెలుసుకుందాము. అలానే కటింగ్ వీడియోలో ఖర్చు ఎంత, డాట్ ఖర్చు ఎంత పెట్టాలి ఏంటనేది కూడా వివరంగా తెలుసుకున్నాం. కాబట్టి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూస్తేనే ఈజీగా అర్థమవుతుంది. మీరైతే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి కటింగ్ వీడియో చూడండి, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. సరేనా? ఇప్పుడైతే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఇంకా బోలెడన్ని టిప్స్ అయితే ఉన్నాయి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రంట్ నెక్ రౌండ్, బ్యాక్ సైడ్ నెక్ రౌండ్, ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది, హెమ్మింగ్ లేకుండా. హ్యాండ్స్ అలానే సేఫ్ బెల్ట్ కూడా ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. అలానే ఇక్కడ బ్యాక్ నెక్లో మనకు సగం వరకే డిజైన్ వచ్చింది, చూసారా? ఇదైతే మనకి బ్యాక్ నెక్ కాదు, ఫ్రంట్ సైడ్ బోట్ నెక్ అయితే వచ్చింది. ఈ బోట్ నెక్ డిజైన్ కొంచెం అంత డిజైన్ మనం బ్యాక్ సైడ్కి ఎలా కవర్ చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడైతే మనము కొన్ని టిప్స్ అయితే తెలుసుకుందాం. చూడండి, డిజైన్ పైనుండి పెడితే మనకు షోల్డర్ దగ్గర ఎక్కువ ప్లేస్ అనేది మనకి ఖాళీ అయితే అయిపోతుంది. అలానే డిజైన్ లాస్ట్ కింద వరకు అయితే నేను లైనింగ్ పెట్టాను. అలా పెట్టేటప్పుడు మనకు షోల్డర్ దగ్గర తక్కువ ఒక 3 ఇంచ్ 4 ఇంచ్ మాత్రమే వస్తుందన్నమాట. కాబట్టి ఆ 3 ఇంచ్ 4 ఇంచ్ మనకి హ్యాండ్స్లో బార్డర్ వస్తుంది కదా, దాన్ని మనము హ్యాండ్స్ కాకుండా ఇంకా అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలో స్టిచ్చింగ్లో అయితే నేను పూర్తి వివరాలు అయితే చెప్తాను. అయితే అక్కడ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు, ఆ డిజైన్ స్టిచ్ చేసేటప్పుడు దాని గురించి టిప్స్ అయితే చెప్తాను. ఇప్పుడైతే ముందైతే హ్యాండ్స్ అయితే ఏదైతే మనకు స్టిచ్చింగ్ తొందరగా అవ్వాలి, బ్లౌజ్ స్టిచ్చింగ్ అంటే ఏదైతే మనకి ఈజీ అంటారో, అంటే మీరు కుట్టేటప్పుడు మీకు ఏ పార్ట్ కుట్టడం ఈజీగా ఉంటుందో దాన్ని ముందైతే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకైతే హ్యాండ్స్ అయితే నేను ముందైతే అన్నిటికంటే ముందు స్టిచ్ చేస్తాను. హ్యాండ్ పీస్ అయితే నేను రైట్ సైడ్ అయితే పెట్టాను, అంటే సీదాలో పెట్టాను. అలా పెట్టేసి దానిపైన లైనింగ్ పెట్టాను. మనం లోత్ అయితే ఇంకా తీయలేదు, కటింగ్ చేయలేదు, లోత్ అనేది ఫ్రంట్ సైడ్ తీయలేదు. కాబట్టి స్టిచ్చింగ్ అయ్యాక తీద్దాం. ఇక్కడ ఒక పాదం ఖర్చు వదిలేసి ఒక కుట్టు అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ పక్కకు తీసి దాని మీద టాప్ స్టిచ్ అనేది లైనింగ్ మీదే రావాలి. అలా కుట్టాక లైనింగ్ని కిందకు పెట్టేసి చివరి భాగంలో ఒక కుట్టు అనేది మనకు వచ్చేయాలి. అలా వచ్చేస్తే మనము దీన్ని లోడింగ్ హ్యాండ్ అని మనం అనుకోవచ్చు. సరేనా? ఒక స్టిచ్ నేనైతే వేసాను, ఎందుకంటే బార్డర్ మనకు వస్తుంది కదా. ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్కి బ్లౌజ్ క్లాత్కి అటాచ్మెంట్ స్టిచ్ అయితే మనము వేసేసుకోవాలి. ఒక పాదం ఖర్చు విడిచిపెట్టేసి కానీ రౌండ్ షేప్లో నీట్గా మనం ఎలా స్టిచ్ చేసుకుంటే మనము హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఇదే కుట్టు మీద అయితే మనము హ్యాండ్ జాయింట్ చేసుకుంటే మనకు ముడతలు లేకుండా చాలా నీట్గా అయితే వస్తుంది. అయితే ఇక్కడ ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే మనకు మిగిలింది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం కంప్లీట్గా మనమైతే కట్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి హ్యాండ్స్ మన బార్డర్ అయితే వచ్చింది కదా, బార్డర్ అనేది మనం ఈ చివరి నుండి ఆ చివరి వరకు పెడితే మనకి అంతా సరిపోతుంది, 2 హ్యాండ్స్గా బార్డర్ సరిపోతుంది. అలా కాకుండా చూడండి, ఖర్చు పాయింట్లోకి వచ్చినట్టే నేను కొంచెము ఇటు ఒక హాఫ్ ఇంచ్ అటు ఒక హాఫ్ ఇంచ్ అలా తగ్గించేసాను, 1 ఇంచ్ 1 ఇంచ్ తగ్గించేసి పెట్టాను. అలా కొలుసుకొని 2 హ్యాండ్స్కి అయినట్టయితే నేను ఇక్కడ కటింగ్ చేశాను. ఎక్స్ట్రా మనకి పీస్ అయితే చిన్న పీస్ అయితే మిగిలింది, దాన్ని బ్యాక్ సైడ్కి అయితే మనం అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడైతే ఈ హ్యాండ్స్కి బార్డర్ పెట్టేటప్పుడు బార్డర్ ఆ చివర ఈ చివర కొంచెం అంత అలా మలిచేసుకోండి. అలా మలిచేసుకొని ఈ విధంగా చివర్లో ఎడ్జులు అనేది హ్యాండ్ పీస్ బార్డరు సమానంగా ఈ చివరి భాగంలో ఉండేటట్టు చూసుకొని చివరికి మన కుట్టు అయితే బాగా చివరికి రావాలి. సరేనా? ఒక స్టిచ్ ఇలా వచ్చింది అంటే పక్కకు వచ్చేద్దేమో అన్నట్టు ఆ చివర రావాలి. అలా బార్డర్ని అటాచ్మెంట్ చేసి కుట్టేద్దాం. ఇలానే 2 హ్యాండ్స్ మనం కుట్టేసుకుంటే హ్యాండ్ అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది. మనం ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఏదైతే తొందరగా కుట్టగలమో ఆ పార్ట్ నుంచి స్టార్ట్ చేసి అంత ఈజీ మనం కుట్టేస్తుంటే మనకు బ్లౌజ్ అనేది టక కంప్లీట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సేఫ్ బెల్ట్ ఈజీ కదా, సేఫ్ బెల్ట్ క్లాత్ కూడా నేను రైట్ సైడే పెట్టుకున్నాను. దానిపైన లైనింగ్ పెట్టాను. లైనింగ్ పెట్టేసి ఇక్కడ ఒక పావించు, అంటే జస్ట్ ఒక పాదం ఖర్చు కంటే తక్కువే వేసి ఒక కుట్టు అయితే వేసాను. ఇప్పుడు లైనింగ్ని పక్కకు తీసుకుందాం. సేమ్ హ్యాండ్స్ ఏ విధంగా కుట్టామో అదే విధంగా తీసి దీనిపైన టాప్ స్టిచ్ లైనింగ్ మీదే రావాలి. అలా వచ్చాక ఇలా మళ్ళీ మలిచేసి మనం కుట్టు అయితే వేయకూడదు. జస్ట్ అలా మలిచేసి ఇంకా ఎక్స్ట్రా లైనింగ్ కంటే మనకు బ్లౌజ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, అలా మనమైతే కటింగ్ చేసుకోనము. మనకి సేఫ్ బెల్ట్లు కూడా ఇక్కడ 2 కంప్లీట్ అయిపోయాయి. 2 హ్యాండ్ పీసులు కంప్లీట్ అయిపోయాయి. తర్వాత ఫ్రంట్ పార్ట్ అవుట్లైన్ అయితే వేసేద్దాం.
ఫ్రంట్ పార్ట్ ఏసేటప్పుడు ఇది కూడా నేను రైట్ సైడే పెట్టాను. అంతే మనకి ఇవన్నీ ఇన్విజిబుల్ వస్తున్నాయి కాబట్టి రైట్ సైడ్ నుండి రాంగ్ సైడ్‌కెళ్ళాలి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొద్దిగా క్లాత్ అయితే క్రాస్‌లో నేనైతే కటింగ్ చేసుకున్నాను. క్రాస్‌లో కటింగ్ చేసుకొని దీనికి జాయింట్ చేసేసుకున్నాను. అలా జాయింట్ చేశాక ఇప్పుడైతే ఆ క్లాత్‌ని డబుల్ ఫోల్డింగ్ పెట్టేసి నేను కుట్టేస్తున్నాను. మనం ఇప్పుడు జాయింట్ చేసే క్లాత్‌ని డబల్‌గా అలా ఫోల్డింగ్ చేసి ఒక కుట్టయితే ఏసేస్తున్నాను. మనకి బయట మెడపట్టి ఏసి దానికి హెమ్మింగ్ చేసే బదులు ఈ విధంగా మనం చేసుకుంటే మనకి చాలా నీట్‌గా వచ్చేస్తుంది. హెమ్మింగ్ అవసరం కూడా లేదు. దీని గురించి కంప్లీట్‌గా కూడా ఒక వీడియో అయితే మొన్నే చేశాను. అదైతే డిలీట్ అయిపోయింది. ఎప్పుడో చేశాను. ఒక 1 మంత్ ముందైతే చేశాను. ఆ వీడియో ఆటోమేటిక్‌గా మిస్ అయిపోయింది. కాకపోతే దాని గురించి ఇంకొక వీడియో కూడా చేస్తాను. సరేనా? ఇప్పుడైతే చూడండి ఆ విధంగా మనం కుట్టేసాం కదా! అక్కడక్కడ చిన్న చిన్న కట్లయితే ఇచ్చుకోవాలి. అలా ఇచ్చుకున్న తర్వాత సేమ్ లైనింగ్ పక్కకి తీసి లైనింగ్ మీద టాప్ స్టిచ్ అయితే ఏసాను. అయితే మధ్యలో క్లాత్ ఎందుకు పెట్టాము అంటే మనకి హెమ్మింగ్ పట్టి బయటకొస్తే ఎంత స్టాండర్డ్‌గా మనకి నెక్ దగ్గర ఎప్పుడైనా సరే స్టాండర్డ్‌గా ఉండాలి. అంటే కొద్దిగా దిట్టంగా ఉండాలి. కాబట్టి అలా మనకి నీట్‌గా దళసరిగా కొద్దిగా బాగా రావాలి అంటే ఒక క్లాత్ అనేది లోపల వేస్ట్ క్లాత్ ఏదైనా వేసుకోవాలి. కాబట్టి అందుకే నేను అది వేసేసి అది లోపలికైతే పెట్టేశాను. బయటికి కనిపించకుండా. మనకిక్కడ నెక్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇన్విజిబుల్ వచ్చేసింది. మనకి హెమ్మింగ్ చేసే అవసరం కూడా లేదు. స్టాండర్డ్‌గా గట్టిగా కూడా మనకుంటదనమాట. సరేనా? ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే నేను ప్రతి ఒక్క వర్క్ బ్లౌజ్‌కి కూడా ఒక సైడ్ అయితే మనకి రైట్ సైడ్ వర్క్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వర్క్ రాదు కదా! రాకపోతే ఇదే విధంగా లెఫ్ట్ సైడ్ అయితే నేను కుడతాను. అయితే ఇక్కడ 2 పీసెస్ కూడా ఇదే విధంగా కుట్టేసి ఎక్స్‌ట్రా అంటే చుట్టూ ఔట్‌లైన్ కుట్టేసేసి మనము ఎక్స్‌ట్రా క్లాత్ కూడా కటింగ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు బ్యాక్ పార్ట్‌లోకైతే ఎళ్దాము చూడండి. బ్యాక్ పార్ట్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. పూర్తి కింద వరకు మనకి కింద వరకు డిజైన్ ఉంది కదా! ఆ కింద డిజైన్ వరకైతే తీసేస్తున్నాను. తీసేసి పైనకి డిజైన్ కట్ అయితే అవ్వని ఏముంది. మనకి డిజైన్ అనేది కింద వరకు వస్తుంది కదా! అది సరిపోతుంది. ఇప్పుడైతే అలా మీరు పిన్స్ పెట్టుకుంటే పెట్టుకోండి. లేదు అంటే ఇలా కుట్టేసేయండి. ఒక పాదం ఖర్చు వదిలేసి ఈ విధంగా చుట్టూ మనము ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ లోపలున్న క్లాత్ అంతా మనము కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. అలా కటింగ్ చేసుకున్నాక ఇప్పుడు రౌండ్ చుట్టూ మనము చిన్న చిన్న కట్లయితే ఇచ్చుకోవాలి. రౌండ్ షేప్ మనకి వంగాలి అంటే కట్లయితే ఇచ్చుకోవాలి కదా! కాబట్టి మనం ఏసే కుట్టు తెగకుండా కట్లిచ్చుకోవాలి. అలా కట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి మనము లైనింగ్‌ని పక్కకు తీసి లైనింగ్ మీద ఒక టాప్ స్టిచ్ అయితే ఏసేద్దాము. చూడండి ఈ విధంగా. మనము హ్యాండ్స్‌కి ఏ విధంగా కుట్టామో, సేఫ్ బెల్ట్‌కి ఏ విధంగా కుట్టామో, ఫ్రంట్ పార్ట్‌కి ఏ విధంగా కుట్టామో సేమ్ టు సేమ్ ఇది కూడా లైనింగ్‌ని పక్కకు తీసి లైనింగ్ మీదే కుట్టు రావాలి. ఇప్పుడు మెయిన్ పార్ట్ కిందకి లైనింగ్ పెట్టేసి ఈ ఎడ్జుల్లో ఒక కుట్టయితే రావాలి. ఎడ్జుల్లో ఇక్కడ 2 కుట్లేసుకున్నా పర్వాలేదు. ఒక పాదం ఖర్చు వదిలేసి ఇంకొక స్టిచ్ కూడా మనం ఏసుకోవచ్చు. అయితే మనము ఫ్రంట్ సైడ్ నెక్‌కొచ్చేసి మనం నెక్‌లో పెట్టాం కదా! వేరే కలర్ క్లాత్ అంటే వేరే క్లాత్ అయితే క్రాస్‌లో కటింగ్ చేసి పెట్టాం కదా! బ్యాక్ సైడ్ అయితే మనం పెట్టలేదు. ఎందుకంటే ఈ డిజైన్ ఉంది కదా! డిజైన్ ఆల్‌మోస్ట్ షోల్డర్‌కి దగ్గర వరకైతే మనకి ఉంది. కాబట్టి అదే థిక్‌గా ఉంది. ఇంకా ఎక్స్‌ట్రా క్లాత్ పెట్టామంటే మనకి అక్కడ బాగా నెక్ రౌండ్ దగ్గర బాగా థిక్ అయిపోయి, ఇంకా దళసరి ఎక్కువైపోయి సూదులు కూడా ఒక్కొక్కసారి విరిగిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి నేను అందుకే పెట్టలేదు. ఇక్కడైతే దీని చుట్టూ కూడా మనము ఔట్‌లైన్ అయితే ఏసేద్దాము. మనం మెయిన్ క్లాత్‌కి, లైనింగ్ క్లాత్‌కి అటాచ్‌మెంట్ స్టిచ్ అయితే ఏసేద్దాం. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఎక్స్‌ట్రా క్లాత్ అంతా మనమైతే కటింగ్ చేసుకుందాం. కొత్తగా మన ఛానల్‌ని చూసేవాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వీడియోకి ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి మన వీడియో అయితే ఫార్వర్డ్ అవుతుంది. అలానే ఇప్పుడొచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ మొత్తం అయితే ఎక్స్‌ట్రా క్లాత్ మన లైనింగ్ కంటే ఎక్కువ ఉన్నదైతే కటింగ్ చేసుకున్నాం కదా! షోల్డర్‌లోకి ఒక హాఫ్ ఇంచ్ అలా కుట్టుల్లోకి తీసుకుంటే అక్కడ ఒక 3 ఇంచు, 3 ½ ఇంచే మనకు మిగిలింది. ఆ 3 ½ ఇంచ్‌కి ఈ బోర్డర్ అయితే మనం సెట్ చేసుకుందాం. చూడండి ఇక్కడ ఈ చివరి ఎడ్జులు 2 సమానంగా పెట్టుకోవాలి. మధ్యలో మనం క్లాత్ జాయింట్ చేసే దగ్గర క్లాత్ అనేది ఫోల్డింగ్ అయితే చేశాను లోపలికి. చూసారా? అలా చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ కరెక్ట్‌గా పెట్టేసి మనము చివరి భాగంలోన ప్రతి ఒక్క దగ్గర కూడా చివర ఎడ్జుల్లో కుట్టయితే రావాలి. నీట్‌గా అణిగిపోతుందనమాట.
అలా కుట్టేసుకున్న తర్వాత మనకి సైడ్ అయితే మనకి రైట్ సైడ్ బాగా కనిపిస్తుంది కాబట్టి రైట్ సైడ్‌కి మనం డిజైన్ యేసుకున్నాం. లెఫ్ట్ సైడ్‌కి అయితే అవసరం లేదు. మనం పిన్ పెట్టుకుంటాం గదా! పళ్ళు యేసుకుంటాం కాబట్టి కనిపించదు. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే చాలా బ్లౌజులకొచ్చేసి బ్యాక్ సైడ్ ఏ డిజైన్ ఉంటుందో హ్యాండ్స్‌కి అదే డిజైన్ ఉంటుంది. కాబట్టి మనకి 2 సమానంగా ఉంటే ఇంకా నీట్‌గా మనకైతే అస్సలు కనిపించదు. మనము అలా జాయింట్ చేసినట్టు కూడా కనిపించదు. చాలా చాలా బావుంటుంది. ఇప్పుడైతే ఇక్కడ మనము డాట్స్ అయితే యేసుకుందాము. డాట్ పొడవు ఒక 4 ఇంచీలయితే తీసుకుందాము. డాట్ వెడల్పు ఆల్రెడీ 1 ఇంచ్, 1 ఇంచ్ అయితే తీసుకున్నాం కదా! కటింగ్ వీడియోలో. ఇక్కడ 1 ఇంచ్ అలా పట్టేస్తే సరిపోతుంది. డాట్స్ యేసుకున్న తర్వాత నడుం బెల్ట్ అయితే యేసుకుందాము. ఈ నడుం బెల్ట్ వచ్చేసి మనం కటింగ్ వీడియోలో కటింగ్ చేసుకున్నాం కదా! ఆ పీసులన్నీ జాయింట్ చేసుకొని ఒక పావించు మాత్రమే అలా ఫోల్డింగ్ చేసి ఒక కుట్టయితే యేసేస్తున్నాను. అయితే ఇలా యేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్‌కైతే సీదాలో పెట్టి ఈ విధంగా ఫోల్డింగ్ చేసింది పైనకుండాలి. కుట్టే దగ్గరొచ్చేసి నార్మల్‌గా రావాలి. ఒక పాదం ఖర్చుతో ఇప్పుడు ఒక కుట్టేసి అక్కడ మనము డాట్స్ అయితే పట్టాం కదా! షోల్డర్ దగ్గర. అక్కడ కొంచెం అంత ఈ నడుం పట్టి క్లాత్ అలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి చిన్న చిన్న ఫోల్డ్ అయితే చేశాను. అలా ఒక పాదం ఖర్చుతో కుట్టేసుకున్నాం కదా! ఇప్పుడు లైనింగ్ పక్కకు తీసేసి లైనింగ్ మీదే టాప్ స్టిచ్ అయితే యేసుకుందాం. అయితే మీలో ఎవరైనా కొత్త వాళ్ళున్నారు అంటే వీడియో కొంచెం అంత ఫాస్ట్‌గా ఉంది కదా! కాబట్టి ఒకవేళ మీకు అర్థం కాలేదు ఉంటే మనం వీడియోని స్లోగా చేసి కూడా చూడొచ్చు. ఆ విధంగా చూడండి. లేదు అంటే మనం ఇప్పుడు నడుం పట్టీ అనేది హ్యాండ్స్ ఏ విధంగా కుట్టాము, సేఫ్ బెల్ట్ ఏ విధంగా కుట్టాము అలానే వస్తుందనమాట. నెక్ రౌండ్ ఏ విధంగా కుట్టాము సేమ్ అలానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే చూద్దాము. ఎలా డాట్స్ ఏసుకోవాలనేది. ఈ డాట్స్ కోసం వచ్చేసి నెక్ రౌండ్ కింద ఒక హాఫ్ ఇంచుకి అయితే నేను ఉక్కు పట్టీ సైడ్ మార్క్ చేసుకున్నా కదా! ఇప్పుడు షోల్డర్ పాయింట్‌లో ఒక 1 ఇంచుకి అయితే మార్క్ చేసుకున్నాం సంక దగ్గర. సరేనా? ఆ విధంగా మార్క్ చేసుకొని ఆ క్లాత్ అంతా అలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని అక్కడ చేత్తో ఇలా అంటే మనకు ఫోల్డింగ్ అయితే పడిపోతుంది. అలా మార్క్ చేసుకోండి. తర్వాత అక్కడ ఉక్కు పట్టీ దగ్గర కూడా మనం ఒక హాఫ్ ఇంచుకి అయితే మార్క్ చేసాం కదా! హాఫ్ ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేయండి. అలా చేస్తే అక్కడ కూడా మనకి ఒక లైన్ అయితే పడిపోతుంది. కాబట్టి అక్కడ ఇలా జస్ట్ మార్కింగ్ చేసుకోండి. మన కుట్టుల్లోకి ఒక హాఫ్ ఇంచ్ అయితే రావాలి. 2 డాట్లు హాఫ్ ఇంచ్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు పెద్ద డాట్ వచ్చేసి షోల్డర్ తిన్నగా ఈ విధంగా మీరైతే ఫోల్డింగ్ చేసుకోండి. చాలా మందికి ఇలా ఫోల్డింగ్ చేసేటప్పుడు ఇక్కడ వెడల్పు ఎక్కువ పెరిగిపోతుంది అని కూడా చాలామందయితే చెప్తూ ఉంటారు కదా! అలా ఒకవేళ మీరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారు, మీకు అలా సెంటర్ పాయింట్ మీకు రావట్లేదు అంటే మీరేం చేస్తారు అంటే అక్కడ ఉక్కు పట్టీ నుంచి ఒక 3 ఇంచుకైతే మార్క్ చేసుకోండి. చూడండి ఉక్కు పట్టీ నుంచి 3 ఇంచ్‌కి లేదంటే పావు తక్కువ 3కి అలా మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ నుండి 1.5కి మార్కింగ్ చేయండి. అది సెంటర్ పాయింట్. ఆ సెంటర్ పాయింట్ నుండి ఇటు ఒక 1.5 టోటల్‌గా మనకి 2.5 వెడల్పు, 2.5 పొడవు తీసుకోండి. ఇది చిన్న సైజ్ బ్లౌజే కదా! మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 32 వచ్చింది. నడుము లూజు 28 వచ్చింది. కాబట్టి సరిపోతుంది. ఉక్కు పట్టీ దగ్గర డాట్ పొడవు ఒక 2.5 తర్వాత ఇక్కడ ఒక 3.5 తీసేసుకుంటే మనకు అక్కడ ట్రయాంగిల్ షేప్ అయితే రావాలి. అది కొద్దిగా దగ్గర, దూరము అలా చూసుకొని మీరు పెట్టేసుకుంటే సరిపోతుంది. అయితే మీకొక డౌట్ అయితే రావచ్చు. ఇది మామూలు సైజ్ బ్లౌజే గదా! 2.5 సరిపోతుందా? 2 సరిపోతుందా? ఒకవేళ చిన్న సైజే అనుకోండి 2 సరిపోతుంది కదా! 2.5 ఎందుకు పెట్టారు అని మీకైతే డౌట్ రావచ్చు. అయితే మనము సైజుని బట్టి ఎప్పుడు డాట్స్ అయితే ఏసుకోకూడదు. సైజుని చూడాలి. పైగా మన కస్టమర్స్ బ్లౌజులు మనం ఎప్పుడైనా కుడుతున్నామంటే, సేమ్ సైజ్ బ్లౌజులు కూడా బ్రెస్ట్ లూజ్ నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను. మిడిల్ బ్రెస్ట్ లూజ్‌ని బట్టి కూడా మనం తీసుకోవాలి. మన కప్పు సైజ్ అంటాం దాన్ని. కప్పు సైజు మనకి లావుగా ఉంది అంటే, చిన్న సైజే ఉంటది. కొందరు సన్నగే ఉంటారు. కానీ వాళ్ళకి ఛాతనేది, గుండనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అలాంటోళ్ళకి కొద్దిగా డాట్ వెడల్పు తీసుకోవాలి. చాలామంది కొద్దిగా లావుగానే ఉంటారు. కానీ వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ అయితే ఏమీ ఉండదు. కొద్దిగా తక్కువుంటుంది. కాబట్టి అలాంటోళ్ళకి డాట్ ఖర్చు అనేది తక్కువ తీసుకోవాలి. అదైతే మనం మెయిన్‌గా ఇలాంటివైతే కస్టమర్స్ బ్లౌజులు కుట్టే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది అలాంటి విషయాలు. ఈ విధంగా మనం డాట్స్ ఏసుకుంటే చూసారా అక్కడ మనకు కప్పనేది బ్రా షేప్‌లో వచ్చింది. చాలా లుక్ ఉంటుంది.
మనకు చిన్న సైజు బ్లౌజ్ కుట్టినా సరే 2.5 డాట్ ఖర్చు పెట్టుకున్నాము. ఆ 2.5కి 2.5 పెట్టేసుకున్నాము. మనకి అలా కుట్టేటప్పుడైతే మనకు చాలా నీట్‌గా అయితే వస్తుంది. శారీలో మనకి పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. చాలా బావుంటుంది. బాగా మరీ ఇది లేకుండా. ఇప్పుడైతే సేఫ్ బెల్ట్ అయితే యేసుకుందాము. సేఫ్ బెల్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ కుట్టేసుకున్నాం కదా! లైనింగ్ సైడు లైనింగ్ వచ్చేటట్టు చూసుకోవాలి. బ్లౌజ్ క్లాత్ సైడు బ్లౌజ్ క్లాత్. చూడండి బ్లౌజ్ క్లాత్ సైడు బ్లౌజ్ క్లాత్ పెట్టి ఒక కుట్టు పెట్టేసి దాన్ని అలా ఫోల్డ్ చేశాను. అలా ఫోల్డ్ చేసి ఇప్పుడు లైనింగ్ సైడ్ లైనింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఆ విధంగా. సరేనా? అయితే మన క్లాసెస్ అయితే ఉన్నాయి కదా! టైలరింగ్ లెర్నింగ్ క్లాసెస్ ఉన్నాయి. దాంట్లో ఓన్లీ సేఫ్ బెల్ట్ గురించి ఒక వీడియో పెట్టాను. ఓన్లీ ఉక్కు పట్టి, కాజా పట్టి గురించి ఒక వీడియో, మెడ పట్టీల గురించి ఒక వీడియో అక్కడ బాగా వివరంగా అయితే ఉంటాయి. ఒకసారి మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారంటే మన టైలరింగ్ క్లాసెస్ అయితే ఉన్నాయి కదా! ఛానల్ లోపలికెళ్ళి చూడండి. ఆ ఛానల్ లోపలికెళ్ళి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సరేనా? ఈ విధంగా అయ్యాక ఇప్పుడు దాన్ని ఉల్టా అయితే చేసేసుకున్నాం కదా! అలా చేసుకున్న తర్వాత కొన భాగాలు కొద్దిగంతా ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది. అలా 2 కూడా సేఫ్ బెల్ట్‌లు మనం యేసేసుకొని ఎక్స్‌ట్రాలు ఏవైనా ఉంటే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనము దాని పైన కూడా మీరు ఒక స్టిచ్ ఏసుకోవాలంటే ఏసుకోవచ్చు. నేనైతే ఇది కొద్దిగా జరీ టైప్‌లో ఉంది కదా! ఊరికే ఊడిపోతూ ఉంటాయి దారాల్లాగా. అలా అని చెప్పేసి ఎక్స్‌ట్రా పైన టాప్ స్టిచ్ అయితే ఏసాను. టాప్ స్టిచ్ ఏయకపోయినా సరిపోతుంది. బానే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇదే విధంగా 2 పార్ట్‌లు కూడా అంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మనం కుట్టుకోవాలి. అలా కుట్టుకోవడం అయ్యాక ఇప్పుడు ఉక్కు పట్టి, కాజా పట్టి. ఉక్కు పట్టి, కాజా పట్టీకొచ్చేసి మనకి రౌండ్‌లో మిగులుతుంది కదా క్లాత్, ఆ క్లాత్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఉక్కు పట్టి, కాజా పట్టి ఏమీ చూపించట్లేదు. అది ఈజీయే కదా అని చెప్పేసి ఇలా 2 సమానంగా ఉన్నాయా లేదా అని ఒకసారి కుట్టాక చూసుకుంటే సరిపోతుంది. లేదు అంటే ఆది బ్లౌజ్‌తో కొలతలు పెట్టుకోండి. నెక్ రౌండ్స్ అవన్నీ. సరేనా? అలా పెట్టాక ఇప్పుడు షోల్డర్‌లో ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా డబుల్ స్టిచెస్ అయితే ఎయాలి. స్టార్టింగ్‌లోను, ఎండింగ్‌లోను లాక్ స్టిచ్ ఏసుకుంటే సరిపోతుందనమాట. అలా ఏసుకున్న తర్వాత ఖర్చు పార్ట్‌లయితే అక్కడ కొనలయితే ఉంటాయి కదా! మనకెక్కువ కొంచెం అటుగా, ఇటుగా ఉండేటివంతా నీట్‌గా ట్రిమ్ చేసుకుంటే హ్యాండ్‌లో ముడతలు లేకుండా షోల్డర్ దగ్గర బావుంటుంది. అలా అందుకే నేనైతే అవన్నీ నీట్‌గా స్టిచ్ చేసుకుంటున్నాను. కటింగ్ చేసుకుంటున్నాను. అలా చేసుకున్నాక చూడండి షోల్డర్ దగ్గర ఉండే ఖర్చు వచ్చేసి బ్యాక్ పార్ట్‌కి వంగేటట్టు ఇలా 2 కుట్లేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇటుది, అటుది. తర్వాతొచ్చేసి సైడ్స్ కూడా మన కింద పార్టు, అలానే బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు సమానంగా ఉన్నాయా? లేదా? ఏమైనా హెచ్చు తగ్గులున్నాయా? అని మనం నీట్‌గా చూసుకోవాలి. చూసుకుంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు హ్యాండ్ పార్ట్ ఒకదాని పైన ఒకటి ఎదురు బొదురుగా ఏశాను. మీరు అబ్జర్వ్ అయితే చేయండి. కింద పీస్ వచ్చేసి రైట్ సైడ్ మనకు కనిపిస్తుంది. పైన పీస్ రాంగ్ సైడ్ కనిపిస్తుంది. అలా సమానంగా పెట్టుకున్నాక ఇప్పుడు అలా చేతితో పట్టుకొని మనం లోతు ఆల్రెడీ లైనింగ్‌లో మనమైతే ఉంది లోతు తీసేటట్టు. కాబట్టి ఆ లోతు 2 హ్యాండ్స్‌కి ఆ విధంగా కటింగ్ చేసుకోండి. అలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి లైనింగ్‌కి, బ్లౌజ్ క్లాత్‌కి ఓపెన్ అయితే అయిపోయింది కాబట్టి ఒక స్టిచ్ ఏసుకుంటే సరిపోతుందనమాట రెండిటికి. ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చూద్దాము. హ్యాండ్ జాయింట్ చేయడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ పెట్టండి. బ్యాక్ పార్ట్‌కి బ్యాక్ పార్ట్ పెట్టండి. సెంటర్ షోల్డర్ పాయింట్ అలానే మన హ్యాండ్‌లో సెంటర్ పాయింట్ ఇందాక కట్లించుకున్నాం కదా! అది సమానంగా ఉండేటట్టు కుట్టేసి ఒక హాఫ్ ఇంచు కంటే తక్కువ, పావించు కంటే ఎక్కువ ఖర్చు ఎళ్ళేటట్టు మనము ఒక 2 కుట్లేసుకుంటే సరిపోతుంది. సేమ్ అదే విధంగా 2 హ్యాండ్స్ కూడా మనమైతే కుట్టుకోవాలి. 2 హ్యాండ్స్. అలా కుట్టాక ఇప్పుడు ఓన్లీ సైడ్స్ ఏసేస్తే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. ఆల్రెడీ మనము నెక్ పట్టీలో అవన్నీ అయితే పెట్టేసాం కదా! ఓన్లీ సైడ్స్ ఏసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే చూడండి అలా క్లాత్ అనేది మనకి స్ట్రెయిట్‌గా రావాలి. ప్రతి ఒక్కటి నేనైతే చెక్ చేసి చూపిస్తున్నాను సైడ్స్ కుట్టేటప్పుడు. ఇలా సమానంగా ఉందా లేదా అంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఒక పావించు కంటే ఎక్కువే ఉందనమాట. బ్యాక్ పార్ట్ కంటే. కాబట్టి ఇక్కడ నేను ఫోర్త్ డాట్ అయితే ఏసేస్తున్నాను. 4 డాట్స్ కూడా మనం ఏసుకోవచ్చు. కొద్దిగా యంగ్‌గా ఉండేవాళ్ళు ఫోర్త్ డాట్ ఏసుకుంటే ఇంకా నీట్ లుక్ అయితే ఉంటుంది. కాబట్టి నేను ఫోర్త్ డాట్ అయితే ఏస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఇది కూడా నాకు కొంచెం ఎక్కువే ఉంది. ఫ్రంట్ పార్టు అటు సైడ్ రైట్, లెఫ్ట్ 2 ఎక్కువే ఉన్నాయి. కాబట్టి అలా విధంగా అయితే నేను కుట్టేస్తున్నాను. అలా కుట్టాక మనము 2 సమానంగా చూడండి ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా! బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టు. ఉక్కు పట్టి, కాజా పట్టి మధ్యలో గ్యాప్ అయితే అస్సలు లేదు. కాబట్టి మనం అప్పుడైతే కొలుసుకున్నాం. కటింగ్ వీడియోలో కొలిసాం. టోటల్ నడుము లూజ్ వచ్చేసి మనకి 28 ఇంచీలయితే వచ్చింది. చెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచీలయితే వచ్చింది.
కాదు అంటే ఒకసారి ఈ విధంగా కొలుసుకోండి. అలా కొలుసుకున్న తర్వాత టోటల్ అన్నాను గదా! హ్యాండ్ లూజ్ కూడా నేనిక్కడ చూసేస్తున్నాను. ఒకేసారి అయిపోతుంది. ఆర్మ్ హోల్ లూజ్ కూడా చూసేస్తున్నాను. నడుము లూజ్ మనకైతే తెలిసిపోయింది కదా! ఇప్పుడు అలా సెంటర్ పాయింట్‌లో మనకి ఏమాత్రం ఇది లేకుండా సెంటర్ పాయింట్ నుండి మనకి 7 ఇంచీలయితే పెట్టాము. కటింగ్ వీడియోలో మొత్తం 28 ఇంచీలు. 28లో బ్యాక్ 14, ఫ్రంట్‌కి 14. బ్యాక్ 14 అంటే సెంటర్ పాయింట్ నుండి 7 ఇంచీలే గదా! ఇటు 7 ఇంచీలు, అటు 7 ఇంచీలు. అలానే కాజా పట్టీ వచ్చేసి 8 ఇంచీలు పెట్టండి. ఉక్కు పట్టీ వచ్చేసి 7 ఇంచీలు పెట్టండి. మనకు కరెక్ట్‌గా సరిపోతుంది. ఆర్మ్ హోల్ లూజు, హ్యాండ్ లూజు ఎంతుంటే అంత మనం పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ వీడియో కొంచెం అంత ఫాస్ట్ పెట్టాను. ఆ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. హ్యాండ్ లూజు, ఆర్మ్ హోల్ లూజు, నడుము లూజుకి. ఆ విధంగా మార్కింగ్ చేసుకొని మనము పైన కొంచెం లాక్ చేసి స్టిచ్‌ని ఆ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది. అలానే సంక భాగం ఖర్చులొచ్చేసి పై భాగానికి ఉండేటట్టు చూసుకోండి. నేను ఎప్పుడైనా మన బ్లౌజ్ స్టిచ్చింగ్‌లో ఫ్రంట్ పార్ట్ పైన పెట్టి, బ్యాక్ పార్ట్ కింద పెట్టి నేను సైడ్ జాయింట్ చేస్తాను. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనకి క్రాస్ కట్ వచ్చింది కాబట్టి, కిందకి పెట్టి మనం కుట్టేటప్పుడు ముడతలు అలాంటివైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనం కస్టమర్ బ్లౌజులు కుట్టేటప్పుడు మాటిమాటికి ఇప్పి కుట్టడం కూడా ఒకసారి స్టిచ్చింగ్ రాంగ్ అయిందనుకోండి, మనం ఇప్పి కుట్టడం కూడా అది పెద్ద రాంగు. ఎందుకంటే బ్లౌజ్ నలిగిపోతూ ఉంటుంది. అలా ఇటొక కుట్టు, అటొక కుట్టేసుకున్న తర్వాత ఒకసారి చూసుకుంటే కాజా పట్టీ వదిలేసి మనకి 28 ఇంచీలు రావాలి. మనకు కొంచెమంత ఎక్కువే వస్తది గానీ తక్కువైతే రాదు మెజరింగ్ బట్టి. ఈ విధంగా మనమైతే మిడిల్ బ్రెస్ట్ లూజ్ అయితే ఆల్రెడీ ఇలాగ నేను కొలుసుకుంటున్నాను చూసారా? ఆ విధంగా కొలుసుకొని మనము కరెక్ట్‌గా సరిపోయిందా? సరిపోలేదా? ఎక్కువుందా? తక్కువుందా? అయితే ఈ పద్ధతిలో మనము మెజరింగ్ చూసుకోవడం వల్ల మనకు ఒక హాఫ్ ఇంచ్ గాని, పావించ్ గాని ఎక్కువే వస్తది గానీ తక్కువైతే రాదు. లోపలికి ఒక కుట్టయితే పడితే పడతది. సరేనా? ఆ విధంగా చూసుకోండి. మీరు కుట్టే బ్లౌజ్‌కి, మీ ఆది బ్లౌజ్‌కి, మీరు కుట్టే బ్లౌజ్‌కి ఆ విధంగా మెజరింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఆ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూస్తే మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది. అయితే ఆ కుట్టు తర్వాత ఇటొక 3 కుట్లు, అటొక 3 కుట్లు అయితే నేనేస్తాను. టోటల్‌గా 4 కుట్లేస్తాను. ఇంకా ఎడ్జుల్లో వచ్చేసి ఒక కుట్టయితే ఏస్తాను. చివ్వర భాగంలో ఎడ్జుల్లో. ఆ ఎడ్జ్‌లో కుట్టేసాక అవన్నీ నీట్‌గా కటింగ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. చివర కొన భాగాలు కూడా కటింగ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. నడుము లూజ్ అయితే మనకు సరిపోయింది గదా! హ్యాండ్ లూజు, ఆర్మ్ హోల్ లూజు అవి ఈజీగా అయితే వచ్చేస్తుంది. మిడిల్ బ్రెస్ట్ లూజ్ అనేది నేను ప్రతి వీడియోలో చూపిస్తున్నాను. ఇందులో అయితే కొంచెం పక్కకైతే ఎళ్ళిపోయింది. కానీ ప్రతి ఒక్క బ్లౌజ్ స్టిచ్చింగ్‌లో కూడా నేను నడుము లూజు, మిడిల్ బ్రెస్ట్ లూజు చూపిస్తాను. ఖచ్చితంగా మీకైతే అర్థమవుతుంది. ఈ వీడియో అర్థమైతే ఖచ్చితంగా ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి బ్లౌజ్ ఫైనల్ లుక్ ఎలా ఉందో ఒకసారైతే చూసేద్దాం.